శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు గురుగారు పరిచయం చేసిన వాళ్ళలో హీరోలు హీరోయిన్లు ఉన్నారు కదా. సరే, హీరోల గురించి పక్కన పెడదాం, హీరోయిన్ల విషయంకి వద్దాం. ఎంతమంది ఉంటారండి? చాలా మంది. చాలా ఉంటారు కదా. అందులో మీకు ఎవరు కావాలి చెప్పండి. అంటే ఒకటి, తమిళ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ సినిమా కింద కన్సిడర్ చేయాలి ఒక రకంగా. తెలుగు భాషకు మరి లెక్కగా ఖచ్చితంగా ఫస్టే. అవును. సో అట్లా చెప్పుకునే వాళ్ళలో మరి రజనీ గారి గురించి చెప్పుకోవచ్చు. రజనీ గారు తమిళ్లో శశికళ ఆవిడ పేరు. ఈవిడ పుట్టింది పంజాబీ. రణ్బీర్ సింగ్ కౌర్ ఆవిడ పేరు. తండ్రి విఎన్ మల్హోత్రా. పంజాబ్లో పుట్టి బెంగళూరులో సెటిల్ అయ్యారు వీళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఈ అమ్మాయి పుట్టింది బెంగళూరులో. వీళ్ళ ఫ్యామిలీ పంజాబ్కి చెందినా కూడా బెంగళూరులో సెటిల్ అయ్యారు. బెంగళూరులో 1965లో పుట్టింది ఈవిడ. అక్కడ విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత ఇక తమిళ సినిమాలకు వచ్చారు ఆవిడ ఫస్ట్. తమిళ సినిమాలకు వచ్చిన తర్వాత ఇక గురువు గారు దాంట్లో బ్రహ్మముడిలో కొత్త హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు బ్రహ్మముడి. మన జయసుధ గారి బ్రదర్ తిన్నాద్ అని ఒక అతనున్నాడు, తమ్ముడు, అతను హీరో. ఆ సినిమాలు వచ్చిన తర్వాత ఇక ఆవిడకి మంచి పేరు వచ్చింది. ఆవిడకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ ఇక వరుస సినిమాలు చేసుకుంటూ ఈ గురువుగారు మజ్ను తోటి హైట్కి వచ్చేసింది ఆవిడ. హైప్ మజ్ను మంచి పేరు వచ్చేసింది. నాగార్జున గారికి కూడా మంచి, నాగార్జున గారికి కూడా నాగార్జునకి మంచి సినిమాయే, రజనీ గారికి మంచి సినిమా. తర్వాత బాలకృష్ణ గారితో కూడా భార్యాభర్తల బంధం చేసింది. తర్వాత రాము అనే సినిమా చేసింది బాలకృష్ణ గారితో. ఈ సినిమాలు చేసిన తర్వాత నాగార్జునతో ఇంకా కలెక్టర్ గారు అబ్బాయి, తర్వాత బాలకృష్ణ గారితో భార్యాభర్తల బంధం కూడా బాలకృష్ణ గారితో చేసింది. తర్వాత వెంకటేష్ గారితో శ్రీనివాస్ కళ్యాణం, తర్వాత బ్రహ్మపుత్రుడు, తర్వాత ప్రతిధ్వనిలో కూడా ఈ అమ్మాయి హీరోయిన్. ఇలా సినిమాలు వరుస సినిమాలు చేసుకుంటూ అందరు హీరోలు చేసింది. తమిళ్లో అయితే కెప్టెన్ విజయకాంత్తో కూడా చేసింది, బాగా అగ్ర హీరోలు అందరితో చేసింది. అయితే వర్మ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు సినిమా హీరోయిన్. అవును అవును. ఇట్లాగైనప్పుడు అట్లా చేస్తుండగా అన్నీ చేశారు ఆవిడ. బాగా రాజేంద్ర ప్రసాద్ తోటి ఎక్కువ సినిమాలు చేశారు ఆవిడ. చెక్కడు దొరకడు, ఆ తర్వాత అహనా పెళ్ళంట మెయిన్ సినిమా. ఈ రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ సినిమాలు కాంట్రాక్ట్ చేసింది ఆవిడ. అహనా పెళ్ళంటే హిట్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రూమర్ కూడా వచ్చింది, వీళ్ళ కెమిస్ట్రీ మీద రూమర్ వస్తే ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చింది. మా ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన ఫ్రెండ్షిప్పే తప్ప మీరు అనుకున్న రిలేషన్షిప్ ఏమీ లేదు అని చెప్పింది. ఆ కెరీర్ దీంట్లో బాగా ఉండంగానే ఆవిడకి ఏమైందంటే ఈ రూమర్స్ వచ్చిన తర్వాత 1998 వరకు బాగా బిజీగా పనిచేశారు ఆవిడ. 98లో మ్యారేజ్ చేసుకున్నారు. ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ని, డాక్టర్ మళ్ళీ ఎం ప్రవీణ్ అని ఆయన చేసుకున్నారు ఆవిడ. చేసుకున్న తర్వాత 3 పిల్లలు కన్నారు. 3 పిల్లలు కానీ ఫారిన్లోనే ఇదే ఆయన డాక్టర్. ఆయన కొన్న తర్వాత హ్యాపీగా ఫ్యామిలీగా 10 సంవత్సరాలు కాపురం చేశారు. 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత న్యాచురల్గా సెలబ్రిటీకి ఏమొస్తుంది, ఈగో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడన్నానండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఇద్దరు సెలబ్రిటీస్ అయ్యి ఇద్దరు సంపాదించి ఇద్దరు సమాన స్టేటస్లో ఉంటే వాళ్ళకే ఇబ్బంది రాదండి. లేదు, అట్లా కూడా వచ్చినాయి ఉన్నాయి కానీ తర్వాత ఇందులో ఏంటంటేనండి ఈవిడేమో ఇండిపెండెంట్గా లక్షల కోట్లు సంపాదించింది ఈవిడ సినిమాలు చేసి. అప్పుడు రెమ్యునరేషన్ అంత ఉండే అండి, లక్షలు ఉన్నాయి కదా, కనీసం ₹1,00,000 ఉంది కదా కనీసం. కొన్ని సినిమాలు చేశారు కదా, ఈ సినిమాలు చేశారు కదండి, మన పెద్ద సినిమాలు చేశారు కదా అన్నిట్లోనూ. ఇటు తమిళ్లోనూ ఇటు దీంట్లోనూ చేశారు కదా. ఇటు వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ని చేసుకున్నారు ఆవిడ. డాక్టర్ని చేసుకున్న తర్వాత 2008 వరకు బాగానే ఉంది.
బాగున్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎరేజ్ అయినాయి. వీళ్ళిద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈగో ప్రాబ్లమ్స్ వచ్చింది ఏం చేసింది ఆవిడ, గృహహింస హెరాస్మెంట్ కేసు పెట్టింది. డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది, అది కోర్టులో నడిచింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, డొమెస్టిక్ వైలెన్స్ కాదు, ఆవిడకి ఏంటంటే మా క్యాస్ట్ని ఇన్సల్ట్ చేసి, క్యాస్ట్ చాలా తక్కువ క్యాస్ట్ అని చెప్పేసి ఇన్సల్ట్ చేసింది మమ్మల్ని ఆవిడ కేసు పెట్టారు. మగ వీళ్ళు భర్త తరపోళ్ళు. ఆ కేసు అలా జరిపిన తర్వాత అక్కడ దాన్ని కాంప్రమైజ్ అయిపోయి విడాకులు తీసేసుకున్నారు. ఈవిడ పిల్లలతోటి హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు ఆవిడ. ఓకే, ఏమండి దాదాపుగా 150 సినిమాలు పైన చేసింది ఆవిడ. మొత్తం అంటే తెలుగు ఎక్కువ ఉన్నాయా, తమిళ ఎక్కువ ఉన్నాయా? తమిళ ఎక్కువ ఉన్నాయి, తెలుగు కంటే తమిళ ఎక్కువ ఉన్నాయి. తమిళ ఎక్కువ ఉంటాయి. అందరితో చేశారు ఆవిడ, 150 సినిమాలు చేశారు. మ్యారీడ్ లైఫ్ ఏమో సక్సెస్ కాలేదు. ఆవిడకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, తమ్ముడు పోర్షన్ కూడా ఈవిడే చూసేది ఆవిడ. ఓవరాల్గా ఈవిడ విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యి 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళని బాగా చదివించుకుంటూ వాళ్ళందరూ వెల్ ఆఫ్. ఓకే ఓకే, బాగానే ఉన్నారు ఆవిడ, హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఈ కన్నడ సినిమాలు కానీ కన్నడ చేశారు, తమిళ్ చేశారు, మలయాళం లేదు. ఓకే, మొత్తం 3 లాంగ్వేజ్లో చేశారు. ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. అయితే ఒకటండి, బెంగళూరులో పుట్టింది కాబట్టి కన్నడ గారు చేశారు. కన్నడ అదే. అయితే కెరీరు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ ఎందుకో చేయలేకపోయారు ఆవిడ అనేది. ఆ సెకండ్ ఇన్నింగ్స్ చేయడానికి ఆవిడకి ఇష్టం లేదండి. ఎందుకంటే చేద్దాం అనుకున్నారు కానీ ఆవిడ కొంచెం, నేను చెప్పకూడదు కానీ నేను కూడా పనిచేశాను ఆవిడతో సినిమా. కొంచెం ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఆవిడ, కోపం ఎక్కువ, కొంచెం ఎక్కువ. కొంచెం దానివల్ల కొంచెం ఆవిడ్ని ఎంకరేజ్ చేయలేదేమో అని ఒక డౌట్ నాకు. కొంచెం యారగెంట్గానే ఉండేది ఆవిడ వచ్చినప్పుడు కూడా. ఇది హీరోయిన్గా ఉన్నప్పుడు కొంచెం యారగెంట్గానే ఉండేవారు ఆవిడ. వాస్తవానికి అది అందమేగా, అది అందమేగా. వాళ్ళకి అందం, బయట వాళ్ళకి మనలాంటి వాళ్ళకి అందం కాదుగా. మనలాంటి వాళ్ళకి ఇది కాదు. అంటే అప్రోచ్ అవటానికంటే కొన్ని ఏంటంటే కొన్ని ఇదిగా ఉండాలి. జనరల్గా అంటారు కదండి సినిమాల్లో, అలా ఉండకపోతే నటినట్లు కాదు అన్నట్టుగా అంటుంటారు కదా, వాళ్ళు అలానే ఉండాలి, అది చూపించకపోతే చూపించాలి. అందరూ అలా లేరు కదండి. ఇప్పుడు ఎవరో వీళ్ళలాంటి వాళ్ళు ఒకటి తప్ప అందరూ అలా లేరు కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అక్కర్లేదా? సావిత్రి గారి కంటే మహానటుల మండలు ఎవరు కాదుగా వీళ్ళు. వాళ్ళు అంత చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను కూడా ఫేస్ చేశాను ఒకసారి గొడవ ఆవిడతోటి. ఓకే ఓకే, ఎందుకని చెప్తున్నాను. ఇంకేదంటే నేను ఊరికే చెప్తున్నా, ఒక సినిమాకి పనిచేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ పెద్ద లెక్క చేసేది కదా ఆవిడ. మొత్తం 2 సినిమాలు కదా గురువుగారి? గురువుగారు 2 సినిమాలు, 3 సినిమాలు. పెళ్లి మీకు అక్షతలు నాకు, బ్రహ్మముడి, మజును, బ్రహ్మపుత్ర వెంకటేశ్వర. ఈ 2 సినిమాలు మెయిన్. ఆ 2 రావు. బ్రహ్మపుత్రుడు వెంకటేష్ తోటి, నాగార్జున తోటేమో ఈవిడ. ఏది ఏమైనా కూడానండి, ఎంతైనా సరే ఆవిడ ఉన్నంతకాలం బాగానే ఉన్నారు, ఉన్నంతకాలం బాగానే చేశారు. మంచి ఆర్టిస్ట్గానే పేరు పొందాడు ఆవిడ, అందులో సందేహం లేదు. ఇటు తమిళ్లో కానీ, తమిళ్లో విజయకాంత్ కొరకు చేశారు ఆవిడ. అందుకని ఇటు తమిళ్లో కానీ ఇక్కడ కానీ హీరోయిన్గా బాగానే చేశారు. మరి మురారి గారి శ్రీనివాస్ కళ్యాణం చేసింది వెంకటేష్ గారితో. తర్వాత ప్రతిధ్వని బి గోపాల్ది, దాంట్లో చేశారు ఆవిడ. చాలా మంచి సినిమాలు ఉన్నాయి, అన్ని మంచి సినిమాలు చేశారు, చాలా మంచి సినిమాలు చేశారు. కెరీర్ వరకు బాగానే ఉంది. కెరీర్ పీక్లో ఉండగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఆవిడ. ఒక డెసిషన్ తీసుకుని. అంటే ఒకటి ఎన్ఆర్ఐ డాక్టర్ కంటే మించిన ఇది లేదు కదా. అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఓకే, అది ఆ కారణం పెద్దగా కాకపోవచ్చు. అంటే ఏది ఎంట్రీకి ఆ కారణాన్ని నేను చెప్పలా. ఇప్పుడు ఆవిడే అనుకుని ఉండొచ్చు, నేను ఇంకేంటి వెళ్ళేది, ఇప్పుడు అందరినీ నేనేమన్నా బతిమాలా ఇలా అనుకుని ఉండొచ్చు ఆవిడ. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చేయటానికి ఆవిడకే ప్రాబ్లం ఉండి ఉండొచ్చు ఒకవేళ. ఎందుకంటే కాకపోతే ఏంటంటేనండి, నాకు నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్పాలంటే, ఒక మదర్గా ఆవిడ సాఫ్ట్ క్యారెక్టర్స్ పనికిరాదండి ఆవిడ.
నా ఉద్దేశం. మన సావిత్రి గారి ఇది ఎవరైనా సెకండ్ ఇన్నింగ్స్ లో వాణిశ్రీ గారు చేస్తారు వాణిశ్రీ గారి ఉంటాయి కొన్ని క్యారెక్టర్. ఈ ఎక్స్ప్రెషన్స్ లో మదర్ కంటే చాలా సాఫ్ట్నెస్ కావాలి సార్. ఓకే, మొత్తం ఆర్ద్రత కావాలి, ఎక్స్ప్రెషన్ కావాలి. దానికి ఈ అంటే లేకపోతే ఈ పాటి తీసుకొచ్చేవాళ్ళు మన ఇండస్ట్రీ ఊరుకుంటుంది ఏంటి, సెకండ్ ఇన్నింగ్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఓకే, ఎందుకంటే తర్వాత క్యారెక్టర్కి ఒక యారగెంట్ క్యారెక్టర్స్ బాగా పనికొస్తాను ఆవిడ. నేను చెప్తున్నాను వాడు ఓకే యారగెంట్ క్యారెక్టర్స్కి ఒక ఇప్పుడు అల్లుడితో పోట్లాడే క్యారెక్టర్ కానివ్వండి, అట్లాంటి క్యారెక్టర్లు అయితే ఓకే. సాఫ్ట్ క్యారెక్టర్లు మాత్రం ఆవిడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒకటి ఏది ఉన్నప్పటికి కూడా వెల్ ఆఫ్, ఆవిడ వెరీ వెల్ ఆఫ్. అసలు ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ వెరీ వెల్ ఆఫ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ ఆఫేనండి, మంచి ఫ్యామిలీ నుంచే వచ్చింది ఆవిడ. ఆ మల్హోత్రా అనేవాడు కూడా వెల్ ఆఫ్ బాగా, తండ్రి కూడా అంతకుముందు. ఆవిడ తమ్ముడు కూడా ఉండేవాడు, బాగా చేసేవాడు. అంచేత వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడు భర్త నుంచి విడిపోయారు మొత్తానికి, పిల్లలతోటి బాగా హ్యాపీగానే ఉన్నారండి ఆవిడ.